ఏంటి ఇంత మంచి అంటే సిటీస్ అంటేనే ఎవరు ఈ మొక్కల్ని పెద్దగా పెంచుకోరు కదా, ఎందుకంటే మనకి ప్లేస్ లేదు అనేసి ఒక మాట అనేస్తారు. కానీ మీకు ఏంటి స్ఫూర్తి ఇన్ని మొక్కలు పెంచుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉండటం అనేది మెయిన్ థింగ్. అండ్ మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆటోమేటిక్గా మనం దాని గురించి సొల్యూషన్ ఆలోచిస్తాము. మేము ఇది ఇల్లు స్టార్ట్ చేసిన తర్వాత పైన ఇంకా మేము వేసుకోలేదన్నమాట. మొక్కలు పెట్టుకోవాలి కంపల్సరీ, మనకి కింద ఎక్కువ ప్లేస్ లేదు, వేరే ఆల్టర్నేటివ్ ఏముంది, పైన టెర్రస్ ఒకటే ఆల్టర్నేటివ్ కాబట్టి పైన మొత్తం ఇంకా వదిలేసాము మొక్కలు పెంచుకోవాలి అనేది. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం ఇంతకు ముందంతా మన పాత జనరేషన్ అంటే మా చిన్నప్పుడు అంతా కూడా పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళమే ఆల్మోస్ట్, మన అంటే అమ్మలు కానీ అంత మన ప్రీవియస్ జనరేషన్. అప్పుడైతే మనకి న్యాచురల్గా పొలాల నుంచో లేకపోతే ఇంటిలోనే పెరడు చాలా పెద్దగా ఉండేది. అప్పుడు అంత మనకి డిమాండ్ లేదు కాబట్టి పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్, కెమికల్ ఫర్టిలైజర్స్ ఇవి అవసరం లేకుండా ఆటోమేటిక్గా పెరిగేవి, మనకి మన అవసరాలు అవి తీర్చేదన్నమాట. ఇప్పుడు అట్లా లేదు కాబట్టి ఇక తప్పనిసరిగా మన ఆహారం మనమే పండించుకోవాలి కాబట్టి ఆ కాన్సెప్ట్లో నేను ఇంకా మా ఇల్లు ఎప్పుడైతే కంప్లీట్ అయిందో అప్పటి నుంచి చిన్న చిన్నగా మొక్కలు పెంచడం స్టార్ట్ చేశాను. వెజిటబుల్స్ కానీ ఆకుకూరలు ఇక అట్లా స్టెప్ బై స్టెప్ పెంచుకుంటా వచ్చాను అన్నమాట. అయితే మేడం ఇప్పుడు సిటీలో మనకు ప్లేస్ తక్కువ ఉన్నా కూడా మీరు నిజంగా చాలా మందికి ఇన్స్పైర్ చేశారు. అయితే దీంట్లో మీ నుంచి మాకు టిప్స్ కావాలి. సో ఎవరైనా హౌస్ వైఫ్స్ మొక్కలు పెంచాలి అనుకుని ఇంట్లోనే ఇప్పుడు ఎక్కడ చూసినా అంటే మందులతో పండించేస్తున్నారు, ఏది ఆర్గానిక్ లేదు, సో ఆర్గానిక్ వెజిటబుల్స్ అండ్ లీఫీ వెజిటబుల్స్ పెంచుకోవాలంటే మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు? ఒకటండి, ఫుడ్ అందరూ కన్జ్యూమ్ చేస్తున్నారు ఇంట్లో, నాట్ ఓన్లీ హౌస్ వైఫ్ కాదు, పిల్లలు, హస్బెండ్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో అందరూ ఫుడ్ కన్జ్యూమ్ చేస్తారు. అండ్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఫ్యామిలీ హెల్త్, పిల్లల హెల్త్, హస్బెండ్ మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ హెల్తీగా ఉండాలి కాబట్టి ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఏంటి పెస్టిసైడ్స్ లేనివి న్యాచురల్గా గ్రో చేసుకొని మన ఫుడ్ మనమే తయారు చేసుకోవటము అంటే పండించుకోవటం అనేది ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడైతే మీరు హౌస్ వైఫ్ రెస్పాన్సిబిలిటీ అన్నారో హౌస్ వైఫ్స్ భయపడిపోతారు. లేదు, చిన్నదో పెద్దదో ఫ్యామిలీలో ఉన్న ప్రతి మెంబరు దాన్ని షేర్ చేసుకున్నప్పుడు ఈజీగా మనము ఎక్కువ మన అవసరాలకు తగ్గట్టు మనం బయట నుంచి కాకుండా మనం మన సొంతగా మన టెర్రస్ మీద పండించుకోగలం. ఎక్సలెంట్. సో చూసారు కదా, అంటే హౌస్ వైఫ్స్ మాత్రమే పండించాలి అనట్లేదు లక్ష్మి గారు. ఒక మిద్దె తోట ఏదైనా కూడా మనం ఇలా పండించాలి అంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ తప్పనిసరిగా కావాలి. సో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలన్నమాట. అప్పుడే ఇవి కూడా చిన్న పిల్లలు లాంటివి మొక్కలు, సో వీటిని పెంచాలంటే అందరూ కలిసే పెంచాలి, రైట్? అయితే మేడం మీకు ఈ తోటలో చాలా ఫేవరెట్ మొక్క ఏంటి? ఫేవరెట్ మొక్క అంటే చెప్పటం కష్టమే, ప్రతి మొక్క ఇష్టమే. పిల్లలలో మీకు ఫేవరెట్ పిల్లాడు అంటే ఎవరు చెప్పలేం కదా, అట్లానే అన్ని మొక్కలు నాకు ఒకటే ఇష్టం. ఓకే, మీరు అంటే దీనికి ఎంత టైం కేటాయిస్తారు? టైం అనేది చాలా మంది అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఎట్లా అంటే చూడండి, మనము చిన్నపిల్లలప్పుడు మనకి పిల్లలకి మన అటెన్షన్ ఎక్కువ ఉండాలి. ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు కూడా కొన్ని రోజులు మెటర్నిటీ లీవ్ పెట్టి పిల్లల్ని చూసుకుంటారు కదా, ఈ మొక్కలు కూడా అంతే. చాలా ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం అటెన్షన్ ఉండాలి, 2 పూట్ల వాటర్ ఇవ్వాలి, ఇట్లా చాలా కొంచెం మనము జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. ఆ టైంలో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. కొంచెం మొక్కలు పెద్దగా అయిన తర్వాత ఆటోమేటిక్గా వాటికి కొంత రెసిస్టెన్స్ పవర్ వస్తుంది. పెస్ట్ నుంచి వాటికి అవి ఇమ్యూనిటీ సిస్టమ్ కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. జస్ట్ లైక్ కిడ్స్, ఇంకా వాళ్ళు గ్రో అవుతున్న కొద్దీ కొన్ని డిసీజెస్ కి వాళ్ళు ఎట్లా రెసిస్ట్ చేయగలుగుతారో మొక్కలు కూడా అంతేనమాట. ఇప్పుడు వృక్షాలు ఉంటాయి చూడండి, అసలు మనం రోజు వాటర్ పోస్తాము, పోయాం కదా, అవసరం లేదు. న్యాచురల్ గా వాటి రూట్స్ చాలా డీప్ వెళ్ళిపోతాయి, భూమిలో ఉన్న వాటర్ తీసేసుకుంటాయి. పైన కూడా అంతే మొక్కలు. మనం చిన్న మొక్క తెచ్చినప్పుడు మాత్రం కొన్ని రోజులు అది కొంచెం పెద్దదయ్యేదాకా టైం స్పెండ్ చేయాలి. బట్ ఓవరాల్ గా మనము టెర్రస్ మీద అట్లీస్ట్ డైలీ కనుక ఒక 1 hour అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది వాటరింగ్. అది ఇట్ డిపెండ్స్ అనమాట. పెద్ద గార్డెన్ అనుకోండి ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి ఉంటది, చిన్న గార్డెన్ తక్కువ టైం. మేడం, ఈ మధ్య కాలంలో డాక్టర్లు కూడా ఆకుకూరలు తినాలి అనేసి అంటుంటారు కదా, సో ఎవరైనా కూడా వాళ్ళ ఇళ్లలో ఆకుకూరలు స్వయంగా పెంచుకుంటే ఆర్గానిక్ ఆకుకూరలు వస్తాయి కదా, సో మీరేమంటారు?
100% కరెక్ట్ అండి. అది ఆకుకూరలు చాలా ఆరోగ్యానికి మంచిది. ఎవ్రీడే ఏదో ఒక లీఫీ వెజిటబుల్ ఇవి ఉండాలి ఫుడ్లో అని చెప్తారు. అంటే బ్యాలెన్స్డ్ డైట్ Diet. అంటే దాంట్లో కంపల్సరీ ఏదో ఒక ఆకుకూర ఉండాలి అని కదా. అండ్ కమింగ్ టు టెర్రస్ గార్డెన్, ఆకుకూరలు పెంచడం అన్నిటికన్నా ఈజీ చెప్పాలంటే. అంటే ఎవరైనా బిగినర్స్ కూడా ఆకుకూరలతోటే స్టార్ట్ చేస్తారు, అదే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి మా తోటలో ఇది గోంగూర అన్నమాట. దీనికి అసలు పెద్దగా మనము ఇది చేయాల్సిన అవసరమే ఉండదు. కొన్ని గింజలు అట్లా అక్కడక్కడ మనం వేసేస్తే అది వస్తూ ఉంటుంది. మనం కోసుకున్న తర్వాత అది పెరుగుతుంది. కొన్ని రోజులు అయిపోయాక తీసి మళ్ళీ మనము ఫ్రెష్ గా వేసుకోవచ్చు. ఇంకా ఏమున్నాయి ఆకుకూరలు మీ దగ్గర? ఇక్కడ చాలా ఉన్నాయండి. ఇది కూడా గోంగూర ఎంత పెద్దగా ఉంది చూడండి. గోంగూర అంత చాలా హెల్దీగా కూడా ఉంది. ఒక్కొక్క లీఫ్ చూడండి. అంటే ఇవి హెల్దీగా ఉండడానికి మీరు ఎలాంటి మట్టి కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇది కంపోస్ట్ తయారు చేయటము, మనము పాటీ మిక్స్ ఉంటుంది కదా, సాయిల్ తయారు చేయటము ఒక పార్ట్. తర్వాత దానికి మనం ఇచ్చే ఫర్టిలైజర్స్, ఇది ఆర్గానిక్ గార్డెనింగ్ కాబట్టి అన్ని కూడా న్యాచురల్ ఫర్టిలైజర్స్ ఇస్తాను. సో మేము మా గార్డెన్ లో యూజ్ చేసేది మీకు నేను తర్వాత చూపిస్తా. కంపోస్ట్ బిన్, కంపోస్ట్ నుంచి వచ్చే కంపోస్ట్ టీ, తర్వాత మేము కిచెన్ వేస్ట్ నుంచి తయారు చేసే లిక్విడ్ ఫర్టిలైజర్స్ రెగ్యులర్ గా మేము అవే ఇస్తాం. రైట్, ఓకే. అంటే ఇంత హెల్దీగా మొక్కలు ఉండడానికి రీజన్ వచ్చేసి కంపోస్ట్. అంటే వీళ్ళే స్వయంగా కంపోస్ట్ తయారు చేసుకుంటారు. అండ్ ఆల్సో కిచెన్ లో చాలా వేస్ట్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ తో ఎలా ఈ ఫర్టిలైజర్స్ ఇవన్నీ ఎలా తయారు చేసుకుంటారు అనేది కూడా మనము చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇదిగో ఇది పాలకూర. వావ్, పాలకూర చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులతో, ఎంత బాగుంది. ఇది యాక్చువల్ ఏంటంటే మనము ఇట్లా వేసుకొని ఒకే దాంట్లో కూడా వేసుకోవచ్చు, కానీ మేముండే ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది దాని బట్టి కూడా మనము మొక్కలు అనేది పెంచుకోవాలన్నమాట. సో మన ఫ్యామిలీకి ఎంత కావాలి అని నేనేం చేస్తూ ఉంటానంటే ఒక దాంట్లోనే అన్ని రకాలు వేయకుండా అన్నిట్లో కొన్ని కొన్ని వేస్తూ ఉంటాను అనమాట. సో అట్లా కూడా ఈజీ అవుతుంది. ఇది తోటకూర అండి. ఇది తోటకూర. ఇది గోంగూరలోనే 2-3 వెరైటీస్ ఉన్నాయి. రైట్, గోంగూరలోనే 2-3 వెరైటీస్ చూసాం కదా మనము. ఇదిగోండి, ఇక్కడ కూడా పాలకూర ఉంది. ఓకే, ఇదిగోండి, సో పాలకూర చేతికి వచ్చేసింది ఆల్రెడీ. ఇది గంగవాయిల కూర అంటారు. ఓకే, తోటకూర, ఇది గంగవాయిల కూర. ఇది మరి ఇంకొక గోంగూర. సో ఇది ఒక రకమైన గోంగూర మీరు చూడొచ్చు. ఇదిగోండి, ఇక్కడ ఉంది చూసారా, ఇదంతా పుదీనా అన్నమాట. గుబురుగా చాలా బాగుంది అసలు. ఇంకా ముందు కూడా ఉంది, చాలా బాగుంది. మేడం, పుదీనా పెంచడం కొంచెం అంటే చాలా మందికి తెలియదు. ఇళ్లలో పుదీనాని ఎలా పెంచుకోవాలి? అది చాలా ఈజీ అండి. అంటే ప్రతి మొక్కకి దానికి క్లైమేట్ ఒకటి, సాయిల్ ఒకటి, కొంచెం కొంచెం వేరియేషన్ ఉంటది. సో మనం ఏంటంటే ఈ కొంచెం అబ్జర్వేషన్ అనేది ఇంపార్టెంట్. మనము ఎక్స్పీరియన్స్ తోటి వస్తుంది, లేదంటే మనము స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని ఇప్పుడు యూట్యూబ్ లో బోల్డెన్ వీడియోస్ ఉంటున్నాయి, అవి కూడా చూడొచ్చు. బేసిక్ గా పుదీనా అయితే నీడలో ఉంచాలి, దానికి మరీ ఎండలో ఉండటానికి లేదు. అండ్ వాటి మనము బయట మార్కెట్ నుంచి పుదీనా తీసుకొచ్చినప్పుడు బాగా ముదురు స్టెమ్స్ ఉంటాయి చూడండి, అవి వాటర్ లో ఒక రోజు అట్లా పెడితే చిన్న చిన్న రూట్స్ డెవలప్ అవుతాయి. తర్వాత వాటిని సాయిల్ లో పెట్టేసుకుంటే వచ్చేస్తా ఉంటది.